ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామం సార్. నా పేరు సాంబజీవయ్య. 6.5 ఎకరం మొక్కజొన్న చేసుకున్నా సార్. 3 లక్షల రూపాయల పెట్టుబడి వచ్చింది సార్. ఎరువు తోలుకున్న పంట అయితే బాగా వచ్చింది సార్. ఎకరాకు 2 ట్యాలీలు వచ్చినాయి సార్. అక్కడ మా ఊరి కాడ పోసుకుంటే నానిపోతున్నాయని మార్కెట్ అడుగు తెచ్చుకుంటే ఇక్కడ మొత్తం నీళ్ళు వచ్చి కళ్ళొత్తి నీళ్ళు వచ్చి మొత్తం నానిపోయినాయి సార్. నా దేవుని కనుక సార్. ఆత్మకూరు మార్కెట్ గారు ఎమ్మెల్యే గారు స్పందించి ఇప్పుడు రాజశేఖర రెడ్డి అన్న ఎవరు నాకు మార్గం చూసి అన్న. ఎప్పుడు తెచ్చుకున్నారు ఇక్కడికి? ఎప్పుడు తెచ్చినారు? పోయిన శుక్రవారం కొంచెము 8 రోజులు మా ఊరి కాడ ఆరబెట్టుకున్నా సార్. ఆడ తక్కువ నీళ్ళు వచ్చినాయి. నేను మార్కెట్ యార్డ్లో నానవని ఇడికి వచ్చినా సార్. ఈ నుంచి వచ్చినాయి. ఇప్పటికి 1,00,000 రూపాయలు వచ్చింది సార్. కోసిన ఖర్చులు, పశువులకు, లేబర్కు, ఆరబెట్టిన కూలీలు, పట్టల పాడికి అవి సార్. పెట్టుబడి 2,50,000 వచ్చింది సార్. అన్నీ నాకు కనీసం వాళ్ళ కూలీల కాడికి వెళ్ళినా చాలు సార్. నాకు ఏం మిగిలకుండే కానీ పండించుకొని ఏం లాభం ఉంది సార్. మాకు ఈ కర్మాడ ధర మా బాధ వద్దు సార్. ఈ బాధ వద్దు. ఇంత కష్టపడి 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని పంట పండించుకొని ఏం చేయాలి సార్? ఈ గింజలు తొలగొచ్చుకొని ఎవరు కొంటారు? ఏంటి బాధ? మా బాధ దేవునికి వెళ్ళారు సార్. ఈ బాధ ఏం చేస్తారు సార్? ఆ నుంచి తొలగొచ్చి ఈడ మార్కెట్ అటు బాగుంటుందని పోసుకుంటే ఈడ కూడా ఇట్టయితే ఏం చేయాలి సార్? మేము మా ఊరికన్నా 4-5 ప్యాకెట్లే పొగవేయండి. ఈడ అన్ని మొత్తం ఇంటి పెట్టుకోవాల్సిన కర్మ వస్తాయి కదా సార్. మాకు ఈ గింజలు చూస్తుంటే పూడి నీళ్ళు తినకుండా కష్టపడితే ఏం చేయాలి సార్? ఇది ఈ బాధ. నంద్యాల జిల్లా మా ఆత్మకూరు సబ్ డివిజన్లో ఈరోజు ఇంట్లో రామంజనాయక్ నా పేరు, మా టౌన్ సి రాము గారు మరియు మన డిటి గారు, వాళ్ళ స్టాఫ్ విఆర్ఏలు అందరూ ఇక్కడ కొత్తపల్లి గ్రామం వెళ్ళే రూట్ దగ్గర వచ్చినాము. ఈ 3 డేస్ నుంచి వస్తున్న వర్షం వల్ల మొత్తం మా సబ్ డివిజన్ పరిధిలో సిద్ధాపురం చెరువు వాగు ఎక్కువైపోయి జొన్నాల వెళ్ళే మార్గం అంతా నిలబడిపోయింది. ట్రాఫిక్ అక్కడ పోకుండా వయా నంద్యాల పైన పోవాలని అందరికీ చెప్పినాము. అదేవిధంగా ఆత్మకూరు పట్టణంలో కూడా మొత్తం వాటర్ అంతా ఇందిరానగరు, గరీబ్ కాలనీ, సాయిబాబా నగర్ ఈ ఏరియాలంతా మొత్తం వాటర్ అంతా ఎక్కువ ప్రవహిస్తూ ఉంది. అలాగే మన శివపురం వెళ్ళే గ్రామంకు పెద్దవాగు వచ్చి మొత్తం అక్కడ రాకపోకలకు దాదాపు 10 గ్రామాల్లో వెళ్లకుండా మొత్తం బ్రేక్ అయింది. అదే కొట్టాల చెరువు, వడ్లరామపురము ఈ ఏరియాలో మొత్తం వాటర్ ఎక్కువ ఉన్నాయి. మనకు వజ్రరాజస్వామి ప్రాజెక్టు నిండడంతో 3 గేట్లు ఎత్తినారు. ఆ గేట్లు ఎత్తడం వల్ల ఆ వాటర్ వల్ల కూడా ఎక్కువగా మొత్తం బ్యాక్ వాటర్గా వస్తూ పబ్లిక్ చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజలందరూ మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే, కొన్ని పాత మిద్దెలు, మట్టి మిద్దెలు ఉన్నాయి. ఈ వర్షం కంటిన్యూ రావడం వల్ల అవి పడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి మీరంతా అలర్ట్గా ఉంటూ మీ బిల్డింగ్ యొక్క కెపాసిటీని గమనించి, మనకు ప్రతి ఏరియాలో సచివాలయంలో గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ మన సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్డీఓ మేడము, తహసీల్దార్ మేడం గారు, నేను, మా సిఐ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇంకా అదర్ డిపార్ట్మెంట్ అందరూ కోఆర్డినేషన్తో వాళ్ళకి ఏం కావాలో అన్ని విధాలుగా మేము సపోర్ట్గా ఉన్నాము. మేము కూడా అన్ని ఏరియాలో మూవ్మెంట్ చేస్తున్నాము, ప్రజలకు అలర్ట్ చేస్తున్నాము. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే అక్కడ పరిస్థితులు మీకు తెలుస్తుంది కాబట్టి మీరు అలర్ట్గా ఉండాలా. అదేవిధంగా కరెంటు తీగల వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ వర్షానికి. కాబట్టి కరెంటు తీగల దగ్గర కూడా మనం కరెంటు స్తంభాలు కావచ్చు, ఏదైనా ఐరన్ పోల్స్ కావచ్చు, ఆ ఏరియాలో పబ్లిక్ అలర్ట్గా ఉంటూ జాగ్రత్త ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమ్మీడియట్గా మాకు సమాచారం ఇస్తే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కలిసి పబ్లిక్కి అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాం.
ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.